కొన్నిసార్లు క్షమించడం చాలా కష్టం, కొంతమందిని క్షమించడం చాలా కష్టం. తెలిసి ఎలా క్షమించగలుగుతాం? మనల్ని మోసం చేస్తున్నారని, మనల్ని చీట్ చేస్తున్నారని తెలిసి కూడా ఎలా క్షమించగలుగుతాం? ఈ ప్రశ్నకు నా దగ్గర ఒక జవాబు ఉంది. ఈ జవాబు అర్థమైతే భార్య భర్తల మధ్యలో, కుటుంబాల మధ్యలో ప్రేమ స్థిరంగా ఉండి కుటుంబాలు కట్టబడతాయి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే మనం పుట్టక ముందే మనం ఏంటో ఆయన చిత్తంలో ఆల్రెడీ నిర్ణయించబడింది. మనం ఇంకాను పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. అంటే మన కొరకు ఆయన ఆ సిలువ మీద అలా నిలబడడానికి కారణం మన పాపాలు, మన దోషాలు, నమ్మిన వారికి. మరి మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించగలిగినప్పుడు, మన వాళ్ళు మనల్ని ఇంకా కూడా మోసం చేస్తూ ఉన్నప్పుడు, మనం ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు ప్రేమించడంలో తప్పేం లేదు కదా. ప్రేమ ఏదో ఒక రోజు మనిషిని పాపం నుంచి విడిపిస్తుంది, కానీ ద్వేషము బంధాలని చెరిపేస్తుంది. పాపాన్ని ప్రేమించమని చెప్పట్లేదు, పాపను ద్వేషించి పాపిని ప్రేమించాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఏదో ఒక రోజు సమాజంలో మనము ఒక నూతనమైన సృష్టిని చూడగలుగుతాం, నూతన జీవితాలను చూడగలుగుతాం. ఎంత ద్వేషించినా మనకు తెలిసిన క్షమించడం అలవాటు చేసుకుందాం, ఆశీర్వదించబడతాం. గాడ్ బ్లెస్ యూ.